ఈశాన్య భారతాన్ని భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా అసోంలో పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతోంది. క్లౌడ్ బర్డ్స్ తో ఉప్పొంగిన నదులు గ్రామాలను ముంచెత్తగా వందల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రైలు రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యల్లో వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోను భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు అలజడి సృష్టిస్తున్నాయి. రియాసీ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సలాల్ జలాశయానికి భారీగా నీటి ప్రవాహం చేరుతోంది. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు అప్రమత్తమై డ్యాం గేట్లన్నింటినీ తెరిచారు. దీంతో దిగువ ప్రాంతాల్లో ప్రవహించే చెనాబ్ నదిలో నీటి ఉధృతి భారీగా పెరిగింది. రియాసీతో పాటు ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సలాల్ రిజర్వాయర్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి విడుదలైన నీరు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో చెనాబ్ నది ఉప్పొంగుతోంది. నదిలో ప్రవాహ వేగం పెరగడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.